ఇంతగనం సమస్యలు పెట్టుకుని మనం రైజింగ్ తెలంగాణ గురించి, ఫ్యూచర్ గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఏం చక్కదనం చేసినాం అనేది ఇంపార్టెంట్. మీరు ప్రపంచ విద్యను ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న విద్యను మనం కాపాడుకుంటే చాలు ఫస్ట్. ఇక్కడ అన్ని రకాల విద్యలు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కానీ మనం కొంత చిత్తశుద్ధి పెట్టి ప్రభుత్వం తరపు నుంచి ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసుకుని, కొన్ని పాఠశాలలకు భవనాలు కూడా చక్కగా లేవు, వాటి రెంట్లు పే చేయట్లేదు, వాళ్ళు తాళాలు వేసుకుని పోతున్నారు, సొంత భవనాలు లేవు చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్కి. వీటి గురించి ఆలోచించి వీటి గురించి డెవలప్మెంట్ తీసుకురాగలిగితే బాగుంటుంది. అంతే తప్పితే వీటన్నిటిని పక్కన పెట్టి మాకు కొత్తగా ఎక్కడో ఏదో ప్రపంచంలో ఉన్న విద్య మాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్న విద్యను సక్రమంగా చెప్తే ప్రపంచ స్థాయికి మేమే వెళ్ళగలం. ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుతున్న వాళ్ళు కావచ్చు, చాలామంది ప్రపంచాలను ఏలే స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సీఈఓలు అవుతున్నారు. మీరు సరైన విద్య చెప్తే గవర్నమెంట్ స్కూల్ నుంచే కూడా మీరు సరైన విద్య చెప్పగలిగితే ఎవరైనా కావచ్చు. ఇది ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. మరి ఆ విద్య ఇప్పుడు ఎందుకు అందట్లేదు? ఇప్పుడు అందుతుందా?